ది ఒడిస్సీ మూవీ వచ్చి ఇప్పటికే ఒక 5 days అయితే అవుతుందన్నమాట. 5 days 4 days కరెక్ట్గా తెలీదు. సో ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది? $264.7 మిలియన్ అయితే సంపాదించింది. మన ఇండియన్ కరెన్సీలో ఎంత కంపారిజన్ చేస్తే. సో ఈ మూవీ అనేది కొంతమంది కాదు, ఇటీవల కొన్ని థియేటర్ల దగ్గర నేను చూశాను అనమాట. సో దీనికి ఆస్కార్ కూడా కాదు, భాస్కర్ కూడా రాదు అని చెప్పి కొంతమంది ఎగతాళిగా మాట్లాడటం అనేది జరిగింది. సో దాని గురించి కూడా మాట్లాడతాను. ఈ యొక్క కలెక్షన్ అనేది ఇంత వచ్చింది కదా, $264.7 మిలియన్ అని అంటే మూవీ బాగుంటేనే వస్తుంది నార్మల్గా. సో దాని గురించి కూడా మాట్లాడతాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. సో చూసుకున్నట్లయితే దీన్ని బాహుబలితో కానీ శక్తి మూవీతో కానీ కంపారిజన్ చేసి కొంతమంది మాట్లాడుతున్నారనమాట. సో దాని గురించి కూడా మాట్లాడతామండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి నార్త్ అమెరికా సైడు $124.7 మిలియన్. ఓకే. సో ఇంటర్నేషనల్ పరంగా $135.4 మిలియన్ అయితే సంపాదించింది అనమాట. ఓకే, అక్కడికి బాగుంది. ఈ యొక్క మూవీ వచ్చి యూరోప్లోని ఒక గ్రీస్ దేశంలో జరిగిన హిస్టరీని తీసుకొని వచ్చి మనకు చూపించడం అనేది జరిగిందనమాట. దీంట్లో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. ఇది నెక్స్ట్ వే. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్, అతని గురించి అలా పక్కన పెట్టేసింది. సో ఈ యొక్క మూవీ ఇంత సంపాదించింది, $264.7 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2300 కోట్లు. ఈయన పెట్టిన బడ్జెట్ 2000 కోట్లకు పైగా పెట్టాడనమాట. ఓకే. సో పెట్టడం అనేది జరిగింది, దానికి మించి వచ్చేసింది అనమాట కలెక్షన్ అనేది. మూవీ బాగుంటేనే ఇంత వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది. కొంతమంది ఏమని మాట్లాడారంటే దీనికి ఆస్కార్ కూడా కాదు, భాస్కర్ కూడా రాదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. నేను సోషల్ మీడియాలో చూశాను అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన ఇండియన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ విధంగా ఒక ఫైటు, ఒక ఎలివేషను, కొడితే అవతల 10 మంది ఎగరాలి. అవతల సైడు అంటే ఒక మనిషిని కొడితే సో అవతల సైడు 10 మంది ఎగరాలన్నమాట. ఆ విధంగా ఎలివేషన్స్ కావాలి. సో హీరో చుట్టే స్టోరీ అనేది తిరగాలన్నమాట. ఇది నెక్స్ట్ వే. ఒక లవ్ సాంగ్ ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. సో ఒక హీరోయిన్ ఉండాలి, హీరోయిన్ వెనకాల ఒక మగాడు వెళ్ళాలన్నమాట. అదే హీరో వెనకాల పడాలన్నమాట. ఈ విధంగా ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజమౌళి సినిమాలు కూడా చాలా వరకు ఆ యొక్క RRR కాకుండా మిగతా ఇంతకుముందు సినిమాలు వచ్చినటువన్నీ ఆఖరికి రాజమౌళి గారు కూడా తీశాడు. ఏలెత్తి చూపించవచ్చు రాజమౌళి గారిని. సో అదనమాట. మిగతా డైరెక్టర్లు కూడా చూపించుకోవచ్చు నార్మల్గా ఈ విధంగా ఉంటాయని. సో కొంతమంది మైండ్ సెట్ అనేది ఆ విధంగా ఉంటుంది, ఇంకొంతమంది మైండ్ సెట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నాలాంటి వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆ యొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది. సో అది ఓకేనా. మన ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో 25 కోట్లు సంపాదించిందండి ఈ యొక్క మూవీ అనేది. ఒక ఇంగ్లీష్ పిక్చర్కి ఈ విధంగా రావడం అంటే ఆ యొక్క రేంజ్లో ఉన్న డైరెక్టర్కి ఇంపాసిబుల్ అన్నమాట. సో వచ్చేసింది ఒక 4 రోజుల్లోనే. ఇంకా ఉన్నాయి కదా, రోజులు గడుస్తున్నాయి. సో జరుగుతూ ఉందన్నమాట. ఇది ఇంతగా ఎందుకు హైప్ని తెచ్చుకునేది, ఇంత క్లిక్కి ఎందుకు అయ్యింది మన ఇండియాలో కూడా, అది లాస్ట్లో చెప్తాను అనమాట. సో ఇది మామూలుగా నా ఇంటెన్షన్ ఏంటంటే అందరు డైరెక్టర్లు ఆ యొక్క క్రిస్టోఫర్ నోలాన్ ఉన్నాడు కదా, ఆయన్ని చూసి నేర్చుకోవాలి. నేను ఎవరికి భయపడను, నేను ఉన్నట్టు చెప్తున్నాను. ఓకేనా. సో అదనమాట. ఆఖరికి రాజమౌళి గారు కూడా పోయి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు సుకుమార్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, మళ్ళీ వచ్చి హరిశంకర్ కానీ, మళ్ళీ వచ్చి అనిల్ రావుపూడి ఎవరైతే ఉన్నారో సో ఆయన కానీ కొంతమంది అదేంటి బ్రో, కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది, కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది. సో అనిల్ రావుపూడి గారు చూస్తే ఫ్యామిలీ పరంగా వెళ్తాడు అని చెప్పి కొంతమంది మాట్లాడవచ్చు. ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు రండి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క వీడియోలో. సో చూసుకున్నట్లయితే ఇది నార్మల్గా. ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే సో బ్రో ఆ మూవీని చూస్తున్నట్లయితే మాకు బాహుబలి గుర్తు వస్తుంది, శక్తి మూవీ గుర్తు వస్తుంది. ఏం మాట్లాడుతున్నారా, ఏమన్నా అర్థం ఉందా అసలు? బాహుబలి గుర్తు వస్తుందా? అది వాళ్ళ హిస్టరీ, అది తెలుసా మీకు? ఆ హిస్టరీలో ఎటువంటి చేంజెస్ అనేవి చేయకూడదు. దానికి ఐమాక్స్ ఫార్మేట్లో తీసాడు. 17mm బిగ్ స్క్రీన్ వచ్చిందా లేదా? ఎలా ఉంది విజువల్, ఎలా ఉంది? నేను చెప్తా విజువల్ ఎక్కడ. అరే బాబు నేను చెప్పేది ఏనండి, అసలు ఫస్ట్
కొన్ని కొన్ని దగ్గరలో అయితే అది అసలు CGI VFX అని చెప్పి కనిపెట్టలేం. ఇప్పుడు ఆ మూవీలో కోటను చూపిస్తాడు కదా, అది రియల్గా కోట, అదేం సెట్ కాదు. కొన్ని కొన్ని దగ్గరలో ఆ జైంట్ మనిషిని చూపిస్తారు ఫస్ట్, ఆ సముద్రపు పుత్రుణ్ణి, అది రియల్గానే, అంటే మనిషి రియల్గా లేడండి. సో ఒక నాటకపు బొమ్మగా వేసి దాన్ని తీయడం అనేది జరిగిందనమాట. దానికి ఎటువంటి CGI VFX ఏం వాడలేదే, నార్మల్గా ఎడిటింగ్లో వచ్చింది అది. ఆ విషయం వాడికైనా తెలుసా? అదనమాట. మిగతా లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అసలు లిటరలీ నేను చెప్తున్నానండి, మనుషుల్ని పందులుగా మారుస్తుంటుంది ఒక రాక్షస దేవత. అది నార్మల్గానే ఒక మనిషిలాగే కనిపిస్తుంటుంది. ఒక పులి, సింహం, పందులు, జింకలు అన్నీ ఉంటాయి. రాజుకు డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళు సైన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయంగానే ఆమె పెట్టిన ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని తింటూ ఉంటారనమాట. సో తింటూ ఉన్న సమయంలోనే వాళ్ళు మైమర్చిపోతారనమాట. ఇప్పుడు పందికి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు తలబగలు కొట్టినా కానీ, ఎంత చేసినా కానీ, రాళ్ళతో కొట్టినా కానీ పందిని తినేటప్పుడు అది అక్కడి నుంచి వెళ్ళదు, కొంచెం అటు వెళ్ళి మళ్ళీ వచ్చి దాన్నే తింటుంది అనమాట. సేమ్ అదే లాజిక్ని పట్టుకొని ఆ రాక్షసి దేవత పందులుగా మారుస్తుంటుంది, ఒక్కొక్కరిని పట్టుకొని తలలు పట్టుకొని మారుస్తుంటుంది. బ్రదర్, నిజంగా నేనైతే షాక్. అది నా తెలిసి ఒక డెవిల్ సీన్ అనుకున్నాను, నాకు తెలిసేది. అసలు నాకు గూస్ బంప్స్. అసలు అంత ఇదిగా అసలు ఎలా ఒక బొమ్మలను పెట్టి మార్చారులేండి. అది క్లారిటీగా తెలుస్తుంది, అంటే అది క్లారిటీగా తెలుస్తుందని చెప్పి క్లారిటీగా తెలీదు, ఆ విధంగా తీశాడు అనమాట. సో ఈయన నెక్స్ట్ రాజు వస్తాడు. రాజు వచ్చిన తర్వాత పందులు చాలా వరకు అరుస్తూ ఉంటాయి ఆ ఫుడ్ని తినొద్దని చెప్పి. రాజుకు డౌట్ వచ్చి కింద పారేశాడు అనమాట. ఆమె బాధ చెప్తుంది, నార్మల్గా మళ్ళీ నార్మల్ మనుషుల్ని చేసేస్తుంది అనమాట. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇది అసలు ఎలా తీసాడంటే మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం నిజంగా. లాస్ట్ క్లైమాక్స్ అంటవా మన రామాయణానికి ఇక్కడ వాళ్ళ గ్రీసు దేశానికి సంబంధించిన హిస్టరీకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఇది 264.7 మిలియన్ డాలర్స్ అయితే సంపాదించింది. ఇప్పుడు నాకెలా తెలుసు అంటావా, బల్లగుద్ది మరీ చెప్తున్నా, నాకెలా తెలుసు అంటావా? సో ఇంటర్నేషనల్కి సంబంధించిన న్యూస్ ఛానల్లో చూసి మరీ వచ్చా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఇప్పుడు. సో ఇది ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో చూసి మరీ వచ్చా. అదండి ఇప్పుడు నేను చెప్తున్నా. ఆ రాజమౌళి గారు కూడా అయినా సరే వెళ్ళి ఆ క్రిస్టోఫర్ నోలాన్ ఉన్నాడు కదా, సో ఆయన్ని చూసి నేర్చుకొని అప్పుడు రావాలన్నమాట. డైరెక్షన్ ఎలా ఉంటుంది, సినిమా అనేది ఎలా తీయాలని చెప్పి నేర్చుకొని వస్తే మా లాంటి వాళ్ళు, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఒక హీరోయిన్ మధ్య జరుగుతున్న ఏదైతే సంభాషణ ఉంటుందో దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో మంచి మంచి కంటెంట్లు ఉంటాయి, వాళ్ళు మంచి మంచి కంటెంట్లే చూపిస్తారు నార్మల్గా. సో అదనమాట. తన రాజ్యానికి నీ ఇల్లుని నువ్వు పొందేదానికి కూడా చాలా కష్టాలు పడతావు, ఆ మూవీలో చూపిస్తారు. సో దానిలో భాగంగా ఈ యొక్క రామాయణం సీన్ అనేది ఉంటుందన్నమాట, రాముడి సీను. కానీ అక్కడ రాముడు పెళ్లి చేసుకునేదానికి వెళ్తాడనమాట ఆ విల్లుని ఎత్తి. సో ఇక్కడ ఆల్రెడీ ఆయన ఎత్తి ఆ విల్లుని చాలాసార్లు ఎత్తే బాణాన్ని విసిరేస్తుంటాడు వంచి. అబ్బా సీన్ ఉంటుంది బ్రదర్, నాకైతే గూస్ బాంబ్స్ రా నాయన. అసలు పాపం అయ్యో అనిపించింది నాకైతే వాడిని చూడగానే. అసలు ఏడిపిస్తాడు. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, చాలా మందికి తెలియని వాళ్ళు నేను చెప్తున్నా. సినిమా బాగాలేదని అంటే నమ్మద్దు, చాలా క్లియర్లీ కట్టుగా చూపించాడు, నీట్గా చూపించాడు అనమాట. మామూలుగా ఆయన తీసే కంటెంటే కాదు అసలు. ఆయన తీస్తే ఒక మూవీ అనేది మైండ్ గేమ్ అనేది ఉంటుందన్నమాట. ఎవరికి అర్థం కాదు 4-5 సార్లు చూస్తే. ఈ యొక్క మూవీని ఓన్లీ 1 టైం చూసేస్తే అర్థమైపోద్ది అనమాట. సో అందువల్ల వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏవరేజ్ అని చెప్పి చెప్తున్నారనమాట. తెలియని వాళ్ళు గ్రాఫిక్స్ అంటే తెలియని వాళ్ళు, CGI అంటే తెలియని వాళ్ళు, VFX అంటే తెలియని వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతావు? నెక్స్ట్ లెవెల్ బ్రదర్. చాలా ఎమోషనల్గా ఉంది. లాస్ట్ 40 మినిట్స్ ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్నాను కదా, అదే కూర్చొని మాట్లాడే విధానాన్ని సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా చూపించాడు అనమాట. సో ఇది 264.7 మిలియన్ డాలర్స్ని సంపాదించింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంటర్నేషనల్కి సంబంధించిన న్యూస్ ఛానల్లో వెలుగులోకి అయితే వచ్చిందనమాట. ఇదే కాదు, దీనికి సంబంధించిన హాలీవుడ్కి సంబంధించిన మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. రాక్ ఇటీవల ఒక మూవీ అయితే తీశాడు, దానికి సంబంధించిన మూవీకి మళ్ళీ ఇటీవల చాలా సినిమాస్ అయితే తీశాడు అనమాట.
సో రాకే కాదు, చాలా వరకు చాలా హాలీవుడ్ హీరోలు ఉన్నారనమాట. సో నార్మల్గా వాళ్ళందరూ సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నారు, ఎక్కువ కలెక్షన్ని సంపాదించిందని చెప్పి. ఓకే, సో ఇదండి వీడియో అనేది. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క మూవీకి సంబంధించి హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఒక్కడు కామెంట్ చేసిన ఒక్కడి కోసం చేస్తా ఆ యొక్క వీడియోని. నెక్స్ట్ ఈ రోజే వస్తుంది. బాగా రీసెర్చ్ చేసి ఆ యొక్క వీడియోని తీసుకొని వస్తాను అనమాట. అదేంటంటే నార్మల్గా ఇప్పుడు ట్రాయ్తో నార్మల్గా ఆ యొక్క యుద్ధాన్ని చేసి వస్తాడనమాట. వచ్చేటప్పుడు ఆ యొక్క జైంట్ మనిషి ఎవడు, ఆ యొక్క సముద్రపుత్రుడు ఎలాగవుతాడో ఆ యొక్క జైంట్ మనిషి, ఆ యొక్క సైలెన్స్ అంటే ఏంటి, సైలెన్స్ అంటే నార్మల్గా పాడే రాక్షస దేవతలు అనమాట. సో ఆ యొక్క సౌండ్ వింటే మైమరిచిపోతారనమాట. వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు శాపానికి గురయ్యారు, సో మళ్ళీ వచ్చి ఆ పందులుగా మనుషుల్ని పందులుగా మార్చే రాక్షసి దేవత ఉంటుంది, ఆమె ఎలా అక్కడ శాపానికి గురైంది, సో సముద్రంలో సుడిగుండం ఎందుకు ఏర్పడింది, సో అక్కడ 6 తలల రాక్షసి జంతువు ఎందుకు వచ్చింది, శాపానికి ఎలా గురైంది. సో ఈయన మన రాజు ఎవరైతే ఉన్నారో ఒడిస్సీ రాజు, ఆయన ఒక రాక్షసి దేవత దగ్గర, ప్రేమ దేవత దగ్గర 7 సంవత్సరాలు ఇరుక్కోపోతారు అనమాట. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి క్లారిటీగా చెప్తారనమాట. అసలు ఈ యొక్క ఒడిస్సీకి ఇంత జ్ఞానాన్ని ఎవరు ప్రసాదించారు అని చెప్పి కూడా చెప్తానమాట. అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే ఆ యొక్క ఒడిస్సీకి తన రాజ్యానికి వెళ్ళేటప్పుడు కూడా, సో ఒక రాజు చెప్తాడు, ఎవరి భార్య కోసం అయితే వెళ్ళి యుద్ధం చేశాడో, ఆయన భార్య మొగుడు ఎవడైతే ఉంటాడో అతనొచ్చి ఇతనికి చెప్తాడనమాట, నేను మోసపోయినట్టు నువ్వు మోసపోకూడదు, నువ్వు ఇక్కడికి వచ్చి యుద్ధం చేసి కనీసం ఒక 20 సంవత్సరాలు అయిపోయిందనమాట, నీ రాజ్యంలో పరిస్థితులు మారిపోయినాయి, నీ భార్య ఎలాంటి పొజిషన్లో ఉందో తెలుసుకొనే వెళ్ళు, అంతేగాని గుడ్డిగా నేను ఒడిస్సీ అని చెప్పి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. ఆ యొక్క చిన్న లాజిక్ని పట్టుకుని వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో ఇతను నార్మల్గానే వెళ్ళిపోతాడు అనమాట. ఎవరు, ఒడిస్సీ కాకుండా ఇంకొక అతను, ఒడిస్సీ అంటే అతని కోసం ఈ ఒడిస్సీ యుద్ధం చేశాడు కదా, అతను వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న రాణి వాళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకొని నిద్రపోయే సమయంలో కత్తి దూపేస్తుంది కుతికిలో. సో అదనమాట, ఆ విధంగా జరగకూడదని చెప్పి ఇతనికి చెప్తాడనమాట. అది నరబలి అంటున్నాను. అది నార్మల్గా ఒక జంతు బలి ఇస్తేనే వాళ్ళు భూమిలోంచి బయటకు వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. అక్కడ జ్ఞానం అనేది వస్తుంది అనమాట మన ఒడిస్సీ. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఒక్కరైనా సరే కామెంట్గా చేస్తే ఆ ఒక్కరి కోసం చేస్తాను నేను వీడియోని. కామెంట్ అని కూడా మెన్షన్ చేస్తా, ఎంతమంది కామెంట్ చేస్తే అంతమంది మెన్షన్ చేస్తా స్క్రీన్ మీద. సో ఇదండి వీడియో అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి. ఓకేనా, బాయ్, ఉంటానండి.